నమస్తే, నేను మధు. జానీ మాస్టర్ గురించి అందరికీ తెలిసిన విషయమే. అయితే రీసెంట్ గా ఒక అమ్మాయితో బ్యాడ్ గా బిహేవ్ చేశారని చెప్పేసి జానీ మాస్టర్ ని ఇండస్ట్రీ నుంచి దూరం పెట్టిన విషయం కూడా అందరికీ తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు జానీ మాస్టర్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారంట. మరి ఏ సినిమాకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు, మళ్ళీ ఆయన ఎంట్రీ ఎలా జరగబోతుంది, ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. అండి మేడం, జానీ మాస్టర్ ని అందరూ దూరం పెట్టేసేసారు మొన్న జరిగిన ఒక ఇష్యూ వల్ల. సో ఇప్పుడు మళ్ళీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటున్నారు. మరి ఎలా ఎంట్రీ ఇవ్వబోతున్నారు? జానీ మాస్టర్ విషయంలో మనం ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు ఇప్పటికీ మనకు సందేహమే. ఎందుకంటే ఇప్పుడు మనం కాస్టింగ్ కోచ్ గురించి చాలా మాట్లాడుకున్నాం అందరం కూడా. ఇది కాస్టింగ్ కోచా కాదా? ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయికి ఇష్టమై ఒక వ్యక్తితో ఉన్నప్పుడు తర్వాత తన అవసరం కోసం మార్చుకుంది ఆవిడ, అది కూడా మనకు తెలియదు. అవును. అందుకని కొన్ని విషయాల్లో మనం దోషులుగా ఎవరిని మనం అనుకోకూడదు. అంటే మీ అవసరాన్ని బట్టి ఒక వ్యక్తి దోషులుగా అవుతారు, లేకపోతే అవ్వరు. ఇట్ డిపెండ్స్. మీకు ఆ వ్యక్తితో ప్రయోజనం ఉన్నంత కాలం అది మంచి రిలేషన్. వ్యక్తితో అవసరం తీరిపోయాక అది వేరే రకం. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అతను ఎవరు, జనసేన ఎమ్మెల్యే, అతని విషయంలో కూడా శ్రీధర్ విషయంలో జరుగుతున్నది ఇదే కదా. అందుకని మనం జడ్జిమెంట్కి రాకూడదంట. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి నెగిటివ్ రాగానే అబ్బొచ్చి చెడ్డవాట, హౌ కెన్ యూ సే దట్? మనకు తెలియదు లోపల ఏం జరిగిందో. మనం ఎవరి గురించి అందుకేనండి తొందరపడి ఒక నిర్ణయానికి రాకూడదు. ముఖ్యంగా నెగిటివ్ విషయాలు అస్సలు రాకూడదు. ఎందుకంటే మనం ఎవరైనా జడ్జి చేయడానికి. ఇవాళ జానీ మాస్టర్ పరిస్థితి అదే అయింది. జానీ మాస్టర్ చాలా తొందరగా చాలా పీక్కి వెళ్ళాడు. ఆయన మంచి మంచి స్టెప్స్ ఇచ్చాడు, అందరినీ అలరించాడు. ఈవెన్ తమిళ్లో కూడా అతను చాలా పెద్ద హిట్ చేసుకున్నాడు అతన్ని. ఇవన్నీ చూసాక అంటే తొందరగా ఫేమ్ అవటం కూడా కొన్నిసార్లు ఇట్లా అవుతుందా, నెగిటివ్ అవుతుందా, అది సందేహం. నిజంగా అది బాధాకరమే. ఎందుకంటే ఒక మనిషిలో టాలెంట్ ఉన్నప్పుడు ఆ టాలెంట్ని తొక్కేయడానికో లేకపోతే మరొక దానికో అతని మీద నింద వేయడం, అతను చేసిన తప్ప చేయని తప్ప మనకు తెలియదు. ఇంకొకటి అండి, ఇండస్ట్రీలో మనం ఒక వ్యక్తిని నెత్తిన పెట్టుకోవడం, ఒక వ్యక్తిని తక్కువ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చాలా ఫ్యాక్ట్స్ పనిచేస్తాయి. క్యాస్ట్, క్రీడు, ఇంకా చాలా ఉంటాయి. అవి మనం చెప్పలేం. ఇప్పుడు మీకు నేను ఏమనాలి, వంగి వంగి ఉన్నంతసేపు నేను మంచిదాన్ని, నేను కొంచెం పొగరగా మాట్లాడాను అనుకోండి, వెంటనే మీరు సహించరు. లేదు, ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా మనకి మైనస్ ప్లస్ అవుతుంది. సో కొన్ని స్టేట్మెంట్స్ కూడా మనని కొన్ని కాంట్రవర్సీస్లోకి దింపుతాయి. ఇవాళ సోషల్ మీడియా వచ్చాక మీరు మామూలుగా మాట్లాడినా అందులో విపరీత అర్థాలు వచ్చేస్తున్నాయి. అది ఏ రకంగా అంటే మనం చెప్పలేం. అసలు మనం అన్నదేంటి అనే విషయం మనం మర్చిపోయి, అవునా నేను ఇది అనున్నాను అనే ఒక డౌట్కి మీరే వచ్చేసేలాగా ఇవాళ సోషల్ మీడియా తీసుకెళ్తాం. సో జానీ మాస్టర్ పరిస్థితి అది అయింది. అయితే లక్కీగా అతను బయటకు వచ్చారు. అతని భార్య కూడా అతనికి బాగా సపోర్ట్ చేశారు. అది చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఆడవాళ్ళ సపోర్ట్ చాలా అవసరం. ముఖ్యంగా కుటుంబ పరంగా అది చాలా ముఖ్యమండి. ఎందుకంటే మనకి జానీ మాస్టర్ని చూస్తే అందరికీ కూడా ఒక పాజిటివ్ ఇదే ఉంటుంది అతని మీద. ఎందుకంటే మనిషి కూడా ప్లెజెంట్ గా ఉంటారు ఎప్పుడు. అతను ఎప్పుడు చూపించలేదు, చాలా బాగా అతను కలిసిపోతాడు. అతను కావచ్చు, శేఖర్ మాస్టర్ కావచ్చు. అంటే మన ఇటీవల కాలంలో చూసిన మాస్టర్స్ అందరూ కూడా ఎంత టాలెంటెడో అంత మామూలుగా జాయ్ఫుల్ గా, వాళ్ళు చాలా చక్కగా మామూలుగా ఉంటారు. అలాంటిది ఇలా అయ్యేసి మనకి బాధ అనిపించింది. అతను బయటికి రావటం, ఇప్పుడు మళ్ళీ అతను చిన్నతెర మీద ఒక అదేంటి డాన్స్ షోనో ఏదో సుధీర్ తోటి మనం చూసాము. రాధిక గారు కూడా ఒక జడ్జిగా ఉన్నారు అందులో. సో సినిమాలో కూడా మరి ఎంట్రీ ఇస్తారేమో. ఇప్పుడైతే ఆయన టీవీ షో తోటి మొదలైంది ఆయన లైఫ్. మళ్ళీ టీవీ షోలోనే కదా ఆయన చాలా హిట్ అయ్యాడు, ఫేమస్ అయ్యాడు ఆయన. అందులో అతను పద్ధతి ఏంటంటే పెక్యులర్గా ఉంటుంది. అతను నవ్వు వస్తే కుర్చీలోంచి లేచి వెనకాల నిల్చుని కుర్చీ పట్టుకుని నవ్వుతాడు ఆపుకోలేక. అదొక మ్యానరిజం అతన్ని. ఒక్కొక్కళ్ళు ఒక్కో టైప్లో ఉంటారు. సో ఏది ఏమైనా ఇవాళ ఈయన బయటికి రావటం, మళ్ళీ మంచిగా తను ఏంటి ఫేమ్ మళ్ళీ రావాలండి. నెగిటివ్ షేడ్స్ అంతా పోయి మళ్ళీ జానీ మాస్టర్ బ్యాక్ టు వర్క్ అన్నట్టుగా మంచి పాజిటివ్ వైబ్స్ తో అతను ముందుకు వెళ్ళాలని కోరుకుంటాం. కానీ జానీ మాస్టర్ గారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చెప్పుకుంటూ ఉంటారు కదా బిడ్డ, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పేసి. అయితే ఈ వివాదం జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా మంది ఈయనని దూషించారు, దూరం పెట్టేసేశారు. ఇండస్ట్రీలో కూడా చాలా మంది ఈయనని అవమానించారు. మళ్ళీ ఈ అవమానాలన్నీ ఎదుర్కొని ఇండస్ట్రీలోకి రావడం కూడా గ్రేట్ అని చెప్పొచ్చు. మరి ఇప్పుడు మళ్ళీ కూడా అదే అవమానాలు ఎదురవుతాయి అంటారా? ఎందుకు అవుతాయి? ఇప్పుడు మీకు మీలో టాలెంట్ ఉన్నప్పుడు
మీరు అవమానాలన్నీ కూడా స్టెప్పింగ్ స్టోన్స్గా చేసుకుని వెళ్తారు. ఇప్పుడు అతను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఓపెన్గా స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ వల్లే ఒక రకంగా చిక్కుల్లో పడ్డాడని అంటారు, మనకు తెలీదు. సో మరి అప్పుడు జనసేన ఫ్యాన్స్ కూడా అట్లా మాట్లాడడం బాధాకరం. అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏంటంటే ఇష్టమైతే నెత్తిన పెట్టుకుంటారు, లేకపోతే టప్మన కింద పడేస్తారు. అది కూడా మంచి పద్ధతి కాదు. దే హ్యావ్ టు థింక్ ట్వైస్ బిఫోర్ సేయింగ్ అంటాను నేను ఎవరైనా సరే. అందులో యూత్ కదా, తొందరపడి ఒక మాట అన్నారు అనుకోండి, అవతల వాడి జీవితం నాశనం అయిపోతుంది. కాబట్టి వాళ్ళు అన్నారు అనలేదు కాదు. జానీ మాస్టర్ ఇప్పుడు ఒకటేనండి, అతను ఏం ఉండాలి, ఏదో పిట్ట కన్ను అర్జునుడు కొట్టినట్టుగా ఇప్పుడు ఆయన మళ్ళా ఆ పాత వైభవాన్ని ఆయన తిరిగి తెచ్చుకోవాలంటే ఆయన చేయాల్సిన పని ఏంటంటే ఎవడేమన్నా పట్టించుకోవద్దు. యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ వర్క్. డెఫినెట్గా ఇవన్నీ కూడా పట్టించుకోడు అతను. ఇంకొకసారి నేను ఒక 1 year తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుంటే మళ్ళీ జానీ మాస్టర్ ఒక మంచి పొజిషన్లో ఉంటారని నేను అనుకుంటున్నాను. కానీ ఇక్కడ కొన్ని వార్తలు కూడా వచ్చాయి మేడం, ఏంటంటే ఆయన కావాలనే ఇండస్ట్రీలోనే టార్గెట్ చేశారు. నేను చెప్తున్నాను కదా మీకు, అదే మళ్ళీ దానికి ఇప్పుడు టార్గెట్ చేయడానికి గ్యారెంటీ ఉంది మేడం. అంటే ఎలా కాదులేండి, ఇంకా అయిపోయింది కదా, ఇప్పుడు ఆ ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ వచ్చి ఉంటుంది చేసిన వాళ్ళకి. ఇతను కూడా కష్టపడ్డారు కదా, ఇతను అనవసరమైన కమెంట్స్ ఇంకా చేయడానికి నేను అనుకుంటున్నా. ఇప్పుడు మామూలుగా చేసినా అదే చెప్తున్నా మీకు, మన టైం బాగలేకపోతే శ్రీరామ అన్నా కూడా అది బూతులాగానే ఉంటుంది. అందుకని ఓకే, బ్యాడ్ పీరియడ్ అయిపోయింది అనుకుందాం మనం జానీ మాస్టర్కి. ఫ్రెష్గా ఎంట్రీ చేస్తుంటారు. సో ఏదేమైనా సరే జానీ మాస్టర్ తిరిగి ఇలా ఎంట్రీ అవ్వడం నిజంగానే ఆయన ఫ్యాన్స్ కి సంతోషకరంగానే చెప్పొచ్చు. మరి ఇటువంటి ఇష్యూలు ఆయన చుట్టుముట్టుకోకుండా మళ్ళీ ఆయన కంబ్యాక్ అయ్యి మళ్ళీ ఆయన ఫ్యాన్స్ కోరుకున్నట్టుగానే మంచి మంచి స్టెప్స్ తో అందరి ముందుకు రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.